నంద్యాల జిల్లా మహానందిలో భారీ వర్షం కురుస్తోంది. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫారం వద్ద ఇళ్లు 70% మునిగిపోయాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్యామ్ కాలువలో ప్రవాహం పెరిగింది. పట్టణంలోని దేవనగర్, సాయిబాబా నగర్, ఎస్బీఐ కాలనీ, విశ్వనగర్ వంటి పలు ప్రాంతాలకు వరద ముంపు ఉంటుందని అధికారులు తెలిపారు. పాలేరువాగు ఉధృతిని పరిశీలించి లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఫరూక్ అధికారులు హెచ్చరించారు. మనం చూస్తున్నాం మహానందిలో భారీ వర్షం కురిసింది. ఎక్కడికక్కడ విజువల్స్ లో చూసినా మనకి అర్థమవుతోంది. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి, కాలువలను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకి క్లియర్ గా చూస్తున్నాం విజువల్స్ లోనే. అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిషోర్. ఏదైతే ఉధృతంగా పాలేరువాగు కూడా ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది, శ్యామకాలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ పైనుంచి వరద వస్తున్నంత ఇళ్లలో కూడా వరద నీరు చేరినట్టుగా తెలుస్తుంది. గ్రామస్తులు ఏమంటున్నారు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇదే యొక్క రాత్రి మహానందిలో కురిసినటువంటి ఒక భారీ వర్షాలకు పూర్తి స్థాయిగా కూడా జలమైన పరిస్థితి, జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి కనపడుతుంది. సుమారు 63 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసినట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఈ యొక్క బాధితులు అంటే ఎవరైతే ఈ యొక్క వర్షానికి ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరూ కాలనీ వాసులందరినీ కూడా అప్రమత్తంగా ఉంచాలి. వారికి ఎప్పటికప్పుడు సరైన సమాచారం ఇస్తూ అధికారులు వాళ్ళకు అందుబాటులో ఉండాలని చెప్పి ఆదేశించిన నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ యొక్క కురిసిన వర్షానికి ఇటు ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వద్ద ఉన్నటువంటి ఫారం నీటి పూర్తి స్థాయిలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో 70%కి పైగా ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఆ ప్రాంతంలో రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. అంతేకాకుండా పాలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కూడా ఆ ప్రాంతంలో కూడా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలగడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తంగా ఇటు అంటే ఇది ఒక నంద్యాల మహానంది ప్రాంతం అంతా కూడా మొత్తం చుట్టూ నీరు ఉండి మధ్యలో నివాస ప్రాంతం ఉంటున్న పరిస్థితి ఉంటుంది. దీనివల్ల పూర్తి స్థాయిలో చామకాలువ అనేటువంటి ఒక పెద్ద కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువ కూడా నీటి ఉధృతి ఎక్కువగా రావడంతో దేవనగర్, సాయిబాబా నగర్, ఎన్జిఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ, హౌసింగ్ బోర్డ్ ఇలా పలు కాలనీలన్నీ కూడా నీటమయమైన పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క అధిక వర్షాల కారణంగా అంటే హఠాత్తుగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైన పరిస్థితి అయితే నంద్యాలలో కనపడుతుంది. ఆశ. రైట్ కిషోర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.